హాయ్ అండి. ఆలు లేదు, సూలి లేదు. కొడుకు పేరు సాలింగ్ అని. ఇంకా ఎగ్జామ్స్ అవ్వేలేదు. 10థ్ పాస్ అవ్వలేదు. అప్పుడే పిల్లల కోసం అయితే వచ్చేస్తున్నారు కాలేజీ వాళ్ళు. మేము ఆల్రెడీ ఫోన్ చేస్తే చెప్పాం. ఇంట్లో లేవండి, బయటికెళ్ళామని. అయినా సరే ఎతుక్కుంటూ వచ్చేసి మా ఇంటి ముందలే బండి ఆపి, ఎలా అయితే అడ్రస్ ఎలా కనిపెట్టారో మొత్తానికి 7 సముద్రాల అవతలున్నా సరే స్టూడెంట్‌ని అయితే ఈళ్ళు పట్టుకొని జాయిన్ చేసే వరకు వదలరని నాకు అర్థమైపోయింది. అయితే వచ్చేసారు. ఇంక మాకైతే ఒకటే షాకు. బయటికెళ్తాను అని అన్నాం కదండీ! అయినా వచ్చేసారంటే, ఎంత ఇమ్మండి 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అన్నారు. సరే మీ పని మీరిచ్చ కానియ్యండి, మా పని మేము చేసుకుంటామని వాళ్ళ మాటలో చెప్తూనే ఉన్నారు. మేమైతే వింటూనే ఉన్నాము. మేమైతే మా పని అయితే నేను చేసుకున్నాను. ఆల్రెడీ మా వారు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడారు. సరే అని మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాట్లాడతాం. ఫోన్ నెంబర్ అయితే అడిగారు. ఫోన్ నెంబర్ అయితే ఏమీ లేదని ప్రస్తుతానికి. మీ నెంబర్ రాసివ్వండి అన్నాం. ఇప్పుడు మన చుట్టూ వాళ్ళు తిరుగుతారు. తర్వాత మనం వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగాలి జాయిన్ చేసిన కాంచి. సరే అండి. వాళ్ళకొక నిర్ణయం ఉంటది. పిల్లలు కూడా ఆలోచించుకోవాలి కదండీ! వాళ్ళేం చదివింతారు, వాళ్ళేం చదివింతారంటే, మా స్తోమత ఎంతుంటే అంతే చదివింతాము. ఎగిరెగిరి దంచిన అంతే కూలి, ఎగరకుండా దంచిన అంతే కూలండి. మా స్తోమతను బట్టి మేమైతే చదివించుకోగలం అని చెప్పాం. వాళ్ళైతే భలే జోక్స్ ఏత్తన్నారండి మీరు అనేసి అంటున్నారు. జోక్స్ కాదండి, అది ఉన్న నిజమే. మేము ఎంత చదివించగలం, మా ఇల్లు, మా పద్ధతి చూస్తేనే మీకు తెలిసిపోద్ది. ఫ్రీగా అయితే జాయిన్ చేసుకుంటానని చెప్పండి. ఇప్పుడే పేరు రాసి ఇచ్చేస్తా అంటే, అలా ఎలా జాయిన్ చేసుకుంటాం అన్నారు. ఓకేనండి, బాయ్ అండి అని చెప్పి వాళ్ళైతే పంపించి